నిన్న మొన్న జరుగుతున్నటువంటి సంఘటన చూసినప్పుడు ఒక సీనియర్ శాసనసభ్యునిగా, హైదరాబాద్ వాసునిగా, తెలంగాణ బిడ్డగా నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే మొట్టమొదటి హైదరాబాద్ స్థాపించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో హైదరాబాద్ అనేటటువంటిది పోలీసు పెట్టేది. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి ప్రశాంతత వాతావరణాన్ని తీసుకొచ్చిండు. దాని తర్వాత గత మంత్రులు ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళలో హైదరాబాద్లో ఏ సంఘటన జరగకుండా, అదేవిధంగా కేసీఆర్ నాయకత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో ఎక్కడ హైదరాబాద్ మీద ఏ సంఘటన జరగకుండా చూసి హైదరాబాద్ బ్యాండ్ను కాపాడే దానికి పూర్తిగా కృషి చేసినటువంటి కేసీఆర్ గారు చేశారు. దురదృష్టం ఏంటంటే మా కూడా హైదరాబాద్ ఎమ్మెల్యేగా గెలిపించారు ప్రజలు. మేము అనుకున్నాం వాళ్ళిద్దరు ఒకరు మాట్లాడుకుంటున్నారు కదా, వాళ్ళిద్దరు సమస్య కదా ఇది, వీళ్ళు వాళ్ళ ఇంటికి వస్తా వాళ్ళు వీళ్ళింటికి వస్తారని మాట్లాడుకున్నప్పుడు నేను హైదరాబాద్ సిపి మీద పూర్తి విశ్వాసం నాకుంది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ చేసినటువంటి మంచి పని, ఉన్న సిపి గారు చేసినటువంటి మంచి పని కూడా నాకు పూర్తి అవగాహన ఉంది. సిట్ ఆఫీసరు, ఆనెస్ట్ ఆఫీసరు కాబట్టి ఇద్దరు కూడా ఎక్కడ పోకుండా ఈ సంఘటన జరగకుండా చూస్తారేమో అని పోలీసు యంత్రాంగం మీద మేమందరం అనుకొని, ఎందుకంటే ఇక్కడ నేను మీ ఇంటికి వస్తా అతను మీ ఇంటికి వస్తాను ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు పోలీసు యంత్రాంగం వెళ్ళి ఇద్దరు ఇంటికాడ కూర్చొని ఎవరిని బయటికి వెళ్ళి కూడా చేస్తారేమో అనుకున్నాం. దురదృష్టం ఏంటంటే వినాయక చవితిలో ప్రజలందరూ కూడా పూజల్లో జరుపుకుంటారు. హైదరాబాద్ నగరంలో ఎక్కువ వినాయక చవితి జరుపుకుంటారు. దాని భాగంగా పోలీస్ యంత్రాంగం కూడా రాత్రిపూట కానీ పొద్దులు కానీ వాళ్ళకున్న బాధలు వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే రాత్రి నిమజ్జనాలు జరుగుతాయి, రాత్రి ఉండవలసిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా ఇబ్బందులు వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉంది. దాని దృష్టిలో భాగంగానే నిన్న ఒక ఎమ్మెల్యేను తీసుకొని ఇంకొక ఎమ్మెల్యే ఇంటికి పోయిన దాకా పోలీసులు చూడడం అనేది ఇది నిజంగా చెప్పంటే పోలీసులు చేసినటువంటి తప్పుదలని నేను భావిస్తూ ఉన్నాను. ఎప్పుడైనా ఇటువంటి సంఘటన జరగదు, గవర్నమెంట్ కూడా చూసి మేము కాదు వాళ్ళగా కొట్లాడుకుంటారు అని చూసడం ఇది దుర్మార్గమైన విషయం. నేను ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాను, నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్ ఉన్నటువంటి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఉంది. హైదరాబాద్ ప్రజలు ఈ రోజున తెలంగాణ ప్రజలే. ఇతర ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ కూడా మా తరం నుంచి మాట్లాడినా అవతల నుంచి మాట్లాడిన వాళ్ళని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. హైదరాబాద్ ప్రజలందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత హైదరాబాద్ శాసనసభ్యుల మీద, తెలంగాణ రాష్ట్రం మీద, ముఖ్యమంత్రి మీద, ప్రతిపక్ష నాయకుల మీద ఉంది. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే హైదరాబాద్ ప్రజలు క్షమించరు. దయచేసి మీరు మానుకోండి. ఇప్పటికే కొన్ని ఛానల్స్ చూస్తూ ఉంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజల మీద రకరకాలుగా మాట్లాడుకోవడం అనేది బాధాకరం. ఏదైతే కౌశిక్ రెడ్డి నిన్న ఒక పదం వాడిలో నేను కూడా కౌశిక్ రెడ్డి కూడా నిన్న చెప్పడం జరిగింది. మనం హైదరాబాద్ ప్రజలను కాపాడుకోనికి తెలంగాణ రాష్ట్రం బాగు చేసుకోనికి తెలంగాణ తెచ్చుకున్నాం, అసలు భాష మాట్లాడొద్దని చెప్పి కూడా నేను కౌశిక్ రెడ్డి చెప్పాను. నేను గాంధీ గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు ఇక్కడ వచ్చి ఉన్నారు, ఇక్కడనే ఉన్నాం, ఇక్కడనే మన శాసనసభలో గెలిచాం, మీరు కూడా తెలంగాణ వాదే, తెలంగాణ రాష్ట్ర ప్రజలలో ఎమ్మెల్యేవే, కానీ నువ్వు కూడా ఆ పదం అలా వాడకండి దయచేసి. ఆంధ్ర తెలంగాణ భాష అనేటటువంటిది మీ ఇద్దరు మాట్లాడుకున్న భాష రాష్ట్రానికి మంచిది కాదు. ఇది మనకు కూడా సీనియర్ ఎమ్మెల్యేలు కూడా మంచిది కాదు. మనం అందరం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళం. హైదరాబాద్ ప్రజలకు ఒక నమ్మకం ఏర్పాటు చేసే బాధ్యత ఒక శాసనసభ్యులుగా మనం తీసుకోవాలి తప్ప వ్యక్తిగత విమర్శలు చేసుకొని రాష్ట్రానికి కానీ హైదరాబాద్ ప్రజలకు భయభ్రాంతులు చేయొద్దని చెప్పి నేను ఇద్దరు శాసనసభ్యులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది పార్టీ ఒక ఆలోచనతోని ముందు నుంచి కేటీ రామారావు గారి నాయకత్వంలో హైదరాబాద్ నగరాన్ని బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ జరిగింది. ఆ డెవలప్ చేశారు కాబట్టి ప్రజలందరూ ఏకమై ఉన్నటువంటి అందరూ కూడా గెలిపించడానికి మనం పెద్ద మెజారిటీతో గెలిపించారు. కాబట్టి నేను నా వ్యక్తిగతంగా తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా హైదరాబాద్ ప్రజల మీద ఎవరు రావద్దు అని విజ్ఞప్తి చేశాను. ఆ రోజులో కూడా హైదరాబాద్ ప్రజలు
మన ఈ శాసనసభలను గెలిపించారు. ఆ రోజు శాసనసభ లేనప్పుడు కూడా హైదరాబాద్ వచ్చిన సంఘటన జరగకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కావాలని కోరుకున్నప్పుడు కూడా అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ వాదులు కూడా ఎవరు కూడా హైదరాబాద్ దగ్గర ఈ ఆలోచన చేయలేరు, ఒక చిన్న సంఘటన చేయలేరు, ప్రశాంత వాతావరణం చేశారు. ఇక నిన్ను చూస్తే నిన్న ఎంత బాధ కలిగిందంటే మేము పోయి సిపి గారికి కంప్లైంట్ ఇచ్చి ఈ రకంగా ఉంది, ఒక శాసనసభ్యులు 30 మంది తీసుకుని వచ్చి ఇంకో శాసనసభ్యులు దాడి జరిగినప్పుడు ఇది పూర్తిగా మీదే పోలీసు వాళ్ళ తప్పని చెప్పినప్పుడు నిన్న మనం తీసుకెళ్ళి అలా అడిగిన పాపానికి 25 మంది శాసనసభ్యులను 180 కిలోమీటర్లు తీసుకెళ్ళారు. నన్ను ఎక్కడ చూస్తే ప్రజలంతా రోడ్డు దిగి ఎక్కిరు, మొత్తం బండ్లాపేరు మన ఎమ్మెల్యేలు ఎక్కడ తీసుకోబోతున్నారని రాళ్లతో కూడా దాడి చేసే ప్రయత్నం చేసి ప్రజలు మేమందరం ప్రశాంతంగా ఉండండి, మీరు ఏం కాదు, ఎక్కడ తీసుకుపోయినా సరే పానాలు పోయినా సరే పోతాం వాళ్ళు ఎమ్మడని చెప్పి వెళ్ళిపోయి తీసుకొచ్చారు. మన 170 కిలోమీటర్లు ఎందుకు తీసుకెళ్లారో మాకే అర్థం కాదు. మేమేమన్నా దొంగలమా, దోపిడి దొంగలమా, రౌడీలమా? ఈ రకంగా తీసుకుపోయి 180 కిలోమీటర్లు తీసుకుపోయి ఇచ్చిపెట్టిందంటే ఏం ఆలోచన చేసింది ప్రభుత్వం? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఆలోచన చేసుకోవాలి. మీరు ఇది మంచిది కాదు, ఇది చాలా ఇవాళ ఒక్క ఎమ్మెల్యే పోయిన రేపు ఇంకొక ఎమ్మెల్యే తయారవుతారు. ఇట్లనే మనం శాసనసభలో కూర్చొని ప్రజల మంచి కొరకు మాట్లాడుకోవాలి తప్ప మనమే ఎమ్మెల్యేలు పోయి రౌడీలాగా మాట్లాడుకున్న ప్రయత్నం చేస్తే ఇది ప్రజలకు మంచిది కాదు. ఇది ఎందుకంటే ప్రజలు మనం నమ్ముకొని ఓట్లేదు గెలిపించారు. ప్రజలు 5 ఏళ్ళు మనం కాపాడమని చెప్పి మన అభివృద్ధి చేయండి, మనం కాపాడని చెప్పి మనం కోటేసినటువంటి ప్రజలను ఈరోజు భయబంతులు చేయడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికే హైదరాబాద్ పేరు మీద ప్రజలు